సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ఇక్కడ ఉన్నాను సార్ మీరు ఇక్కడ ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నాను అన్నా అన్న ఇక్కడ మోహన్ అడ్గిరు సార్ కాంటేమో సార్ కాంటేమో సార్ సార్ ఇక్కడ ఇవ్వండి సార్ 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 ఇక్కడ ఇవ్వండి సార్ సార్ అనిలనా అనిల్ సార్ అన్నా మీరు ఇక్కడ చూడండి అన్న ఫోటో సార్ సార్ ప్లీజ్ సార్ ఇక్కడ చూడండి సార్ ఒక్క ఫోటో సార్ 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 ఒక్క ఫోటో రైట్ సార్ రైట్ సార్ ఈ రోజు పోచంపల్లిలా ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే లీజ్ ల్యాండ్లను లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ లో పెట్టే పరిస్థితి ఉండే. ఈ రోజు అది కాకుండా మొదటిసారి 5.5 ఎకరాల జలాలపురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారంతో ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారు అంతా కూడా స్పందించారు. రైతులు అడిగిర్రు నన్ను. మరి దీని మీద ఇమ్మీడియట్ గా 5.5 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకుని ఈ కొత్త కొనుగోలు కేంద్రం పిఎస్సి సెంటర్ ఏదైతుందో మరి ఇక్కడికి మా భూపాల్ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ గారు ఉన్నారు, పిఎస్సి వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మల్లేష్ యాదవ్ మా మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరి సమక్షంలో ఈ రోజు కొత్త కొనుగోలు కేంద్రం మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒక్కటి సంతోషకరమైన వార్త ఏంటంటే ముఖ్యంగా వడ్ల కొనుగోలు అనేది అంతకు ముందు ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో 2 నెలలు 2.5 నెలలు నడిచేది. రైతులు మల్ల పంట వ్యవసాయం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కళ్ళాలల్లో మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు. మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి 15 రోజులలో కొన్నాము, కొని 3వ రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. అట్లా ఆ విధంగా ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ గాని, జిల్లా కలెక్టర్ గాని, యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ గాని అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలుగుతుందనే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. అది కూడా రికార్డు పంట పండింది ఈ సంవత్సరం. పోయిన పంట ఖరీఫ్ సీజన్ లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్డు పండినాయి. ఈసారి 1,25,00,000 పంట ఈ రోజు దిగుబడి ఉంటుందని అనుకుంటున్నాం. ఈ వేసంగిలో మొత్తం 2,80,00,000 దేశంలో ఎక్కడ వండనట్టుగా ఇక్కడ పంట పండుతుంటే ఇవన్నిటినీ కూడా కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు పక్షపాతిగా రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంతేగాక సన్న బియ్యం కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే సన్న బియ్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టే కార్యక్రమం మొదలైంది. అక్కడితో ఆగకుండా ఈరోజు మరి పేదలు మధ్యతరగతికి దొడ్డు బియ్యం అంతకుముందు ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తినక అవి అమ్ముకొని రీసైకిల్ చేసి మళ్ళా వచ్చిన 10 రూపాయలకు ఇంకా 40 రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండేది. మరి కొందరైతే అట్లే బాధతోటి అదే బియ్యం తినేది. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అవన్నీ వ్యర్థమయ్యే పరిస్థితి ఉంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి దీని మీద ఆ 10,000 కోట్లకి ఇంకో 2-3,000 కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో ఈరోజు తెలంగాణలో దాదాపు 85-87% నేరుగా సన్న బియ్యం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయనట్టు ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రజలందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సన్న అన్నం కానీ సన్న బియ్యం అన్నం ఆడ మండలాలలో తింటున్నాం. మరి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా పోయింది. దీనికి తోడు రేషన్ కార్డులు అంతకుముందు మెంబర్లను యాడ్ చేయకపోయింది. ఆ కొత్త మెంబర్లను కూడా ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ కార్డులు వచ్చే లోపలనే మరి వాళ్ళ ఒక్కసారి నెంబర్ అలాట్ అయితే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి సన్న బియ్యం అదనంగా ఇచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. సో ఇవన్నీ మంచిగా గొప్పగా జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందిరం ఇంటి ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 24 లోపల లిస్టులు ఫైనలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ముగ్గు పోసి కొత్త ఇందిరం ఇండ్లు కూడా మొదలవుతాయి. ఈ విధంగా రేషన్ కార్డులు మొదలు అంతా గొప్పగా జరుగుతుంది. ఎనివే చాలా సంతోషం. థ్యాంక్ యూ.